అభివృద్ధి, ప్రపంచ దేశాలతో పోటీ, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్న స్పేస్ టెక్నాలజీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆకలి కేకలు, ఉండడానికి ఇళ్లు లేని దయనీయ పరిస్థితిలో ఎంతోమంది పేదలు ఇప్పటికీ బతుకు జీవుడా అంటూ జీవితం కొనసాగిస్తున్నారు. ఇది నాణ్యానికి మరోవైపు. ఏమి మారెను ఏమి మారెనురా, వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా. ఏమి మారెను ఏమి మారెనురా, వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా. ఇళ్లు లేని వారికి ఇళ్లంటూ గత పాలకులు నిర్మాణాలు చేపట్టినా అవి ఆ ఇంటి ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం పెంచలేకపోయాయి. 120 మందికి నిజమే ఇచ్చిరంతా పక్కా ఇల్లు, కట్టుకున్న ఇళ్లకు వాళ్ళు పెట్టుకోలే కిటికీ తలుపులు, పాతగోనే పొంతలు గట్టిరా. ఈ పేదల ఇళ్లకు పై పరదా పట్టాలంటారా. ఏమి మారెను ఏమి మారెనురా, వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కేంద్రం నూతన విధానాన్ని ఎంచుకుంది. The nation completes 75 years of its independence. Every family will have a pakka house with water connection, toilet facilities, 24/7 hours electricity supply and access. ఇది రాష్ట్రపతి ఆలోచన. కేంద్ర ప్రభుత్వం 2022 కల్లా అమలు చేసి తీరాల్సిన లక్ష్యం. 7 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మించాలన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో నిర్దేశించుకున్న లక్ష్యం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తుంది. అయినా ప్రతి పేదవాడికి ఇల్లు అనేది కలగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, భారతదేశాన్ని కొత్త మార్గంలో నిర్మించాలన్న ఆలోచన క్రమం నుంచి పుట్టిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉద్దేశాలంటే రండి చర్చిద్దాం ఇవాళ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్లో. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలి. 2022 కల్లా లక్ష్యం పూర్తి చేయాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ముఖ్య ఉద్దేశం. అవకాశం ఉండి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారందరికీ ఇళ్లు నిర్మించాలనే పెద్ద సంకల్పాన్ని ఆవిష్కరించింది కేంద్రం. देश की आजादी के इतने सालों के बाद 5 करोड़ परिवार ऐसे हैं जिनके लिए आवास निर्माण आवश्यक है. करीब 2 करोड़ शहरों में है, 3 करोड़ गांवों में है. और ये वो लोग हैं जो अपने बलबूते पर मकान बना पाए, वो संभव नहीं है. न उसके पास जमीन है, न उसके पास पैसे हैं. एक बार 4 दीवारी आ जाती है, छत आ जाती है, तो उसके सपनों में जान आ जाती है और वो नई नई चीजें करने लग जाता है. పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు నినాదంతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అందరికీ ఇల్లు పథకం. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ఇది సదవకాశమే కానుంది. దీంతో పేద, మధ్యతరగతి వారి సొంతింటి కల నెరవేరడానికి మార్గం సుగమమవుతోంది.
చాలా నగరాల్లో ప్రైవేటు ప్రభుత్వ భూముల్లో చిన్న చితక ఇళ్లు కట్టుకుని వేల మంది నివాసం ఉంటున్నారు. ఇందులో ప్రభుత్వ భూముల్లోనే అధికంగా ఉన్నారు. కొందరికి స్థలాలు ఉన్నా ఇల్లు నిర్మించుకోవడానికి స్తోమత లేక వాటిని ఖాళీగా ఉంచేసి అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అందరికీ ఇల్లు పథకంలో సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే సాయం అందించనుంది. గతంలో వచ్చిన గృహ నిర్మాణ పథకాలన్నీ పేదల కోసమే తీసుకొచ్చారు. తాజాగా వచ్చిన ఈ కొత్త పథకం నగరంలోని మధ్యతరగతి ప్రజలకు కూడా వర్తించనుంది. సాలీనా 3 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉన్నవారికి కూడా ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనే వారిని ఆకర్షించడానికి కేంద్రం కొన్ని రాయితీలు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా పట్టణాల్లో అల్పాదాయ వర్గాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు, అలాగే పేదలకు రుణాలపై వడ్డీని తగ్గించింది. గతంలో 10.50% ఉన్న వడ్డీ రేటును 6.5%కి కేంద్రం తగ్గించింది. 2015 జూన్ 17న ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. 6 లక్షల రూపాయల రుణానికి 15 ఏళ్ల గడువుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మొత్తానికి ఈఎంఐ నెలకు 6,632 రూపాయల నుంచి 4,050 రూపాయలకు తగ్గింది. అంటే నెలకు 2,582 రూపాయలు తగ్గిందన్నమాట. రుణ రాయితీ నిర్ణయం వల్ల పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల వారికి ఒక్కొక్కరికి 2,30,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది. भी सेंट्रली स्पॉन्सर्ड स्कीम जिसके आधार पर हम पूरे देश भर में हाउसिंग फॉर ऑल के 2022 तक के मिशन को इंप्लीमेंट करेंगे। इंटरेस्ट रेट के सबवेंशन को 6.5% रिवाइज किया है। दैट इज इंपॉर्टेंट फॉर यू, फॉर इकोनॉमिकली वीकर सेक्शन और लो इनकम ग्रुप। उससे क्या कॉन्सिक्वेंस होगा, परिणाम होगा कि इंटरेस्ट पेबल 4% पे होगा। హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 ఇది కేంద్రం ముందున్న లక్ష్యం. ఈ క్రమంలో కొన్ని రాయితీలను ప్రకటించిన కేంద్రం అల్పాదాయం ఉన్న వారిని ప్రోత్సహిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల కొత్త ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. भारत की आजादी के 75 साल होंगे। क्या अभी से देश का हर नागरिक, देश की सभी सरकारें, देश की स्थानीय स्वराज की सभी संस्थाएं, जो भी सार्वजनिक जीवन में या व्यक्तिगत जीवन में सोचने वाले लोग हैं, उन सब ने 2022 के लिए एक संकल्प मन में लेना चाहिए। 2022 तक 5 करोड़ घर बनाने। काम बहुत बड़ा है, मैं जानता हूं। मानव संसाधन लगेंगे, लेकिन इससे रोजगार भी बढ़ेगा, सीमेंट बिकेगा, लोहा बिकेगा, मैसन का काम करने वालों को काम मिलेगा, ईंट, माटी, भट्ठा, चूना, कलर काम सब करने वालों को काम मिलने वाला है। देश के अंदर एक बहुत बड़ी आर्थिक प्रवृत्ति, वे भी देश की युवा पीढ़ी के काम आने वाली है। 7 ఏళ్లలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నది లక్ష్యం. జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి వివిధ రూపాల్లో 1,00,000 నుంచి 2,30,000 రూపాయల కేంద్ర సాయం అందుతుంది. ఈ పథకం కింద 4 రకాలుగా లబ్ధిదారుడికి సాయం అందుతుంది. పట్టణ గృహ నిర్మాణ పథకాన్ని 3 దశల్లో అమలు చేస్తారు. తొలుత 1,00,000 మంది అంతకన్నా ఎక్కువ జనాభా గల 500 నగరాలు, పట్టణాలపై దృష్టి కేంద్రీకరించారు. పట్టణ ప్రాంతాల్లో 30 చదరపు మీటర్ల కార్పెట్ ప్రాంతాల్లో ఇంటిని నిర్మించి నీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, విద్యుత్, టెలిఫోన్ లైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. టాయిలెట్, వంటగది తప్పనిసరిగా ఉండాలి. కమ్యూనిటీ సెంటర్లు, పార్కులు, ఆట స్థలాలు, అలాగే జీవనోపాధి కేంద్రాలు వంటి సామాజిక సదుపాయాలను సైతం కల్పిస్తారు. ఈ పథకం కింద నిర్మించిన గృహాలను మహిళల పేర్ల మీద లేదా భార్యాభర్తలు ఇద్దరి పేర్ల మీద రిజిస్టర్ చేస్తారు. ఈ పథకం అమలుకు భూ వినియోగ మార్పిడి, లేఅవుట్ ప్రణాళికలకు అనుమతులిచ్చే ప్రక్రియను సరళతరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికగా ఇళ్ల నిర్మాణంతో పాటు దేశంలో గృహ నిర్మాణ రంగానికి అధిక వనరులు లభించేలా గృహ రుణాలపై వడ్డీ రాయితీని కల్పించనున్నారు. (2022) లక్ష్యాన్ని 3 దశలుగా విభజించింది కేంద్రం. ఇందులో 2017 మార్చి మొదటి దశ. ఇందులో భాగంగా ఇప్పటికే 7 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశలో ఎంపిక చేసిన 100 నగరాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. మార్చి 2019ని రెండవ దశ తుది గడువుగా నిర్ణయించుకున్నారు. ఇందులో 200 నగరాల్ని ఎంపిక చేస్తారు. రెండో దశ పూర్తయ్యే నాటికి 1 కోటి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. చివరగా 2022 కల్లా మూడో దశ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి 2 దశలు పూర్తయ్యే నాటికి 81,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. హౌసింగ్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఇల్లు, అందరికీ గృహ. మన దేశంలో చాలా మందికి ఇవాళ ఏమైందంటే వలస అవుతున్నారు కాబట్టి పల్లెటూరు నుంచి పట్టణాలకి అక్కడ ఇల్లు దొరకకపోవటం, స్లమ్స్లో ఉండటం, రోడ్ సైడ్ ఉండటం, చాలా బికారమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ముందలకి వెళ్ళటం మాత్రం చాలా అవసరం. పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యం. ఈ క్రమంలో వివిధ పద్ధతులు అనుసరిస్తోంది కేంద్రం. 4 విధానాల్లో అమలు చేయాలనుకుంటోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హౌసింగ్ ఫర్ ఆల్లో భాగంగా కేంద్రం అనుసరిస్తోన్న విధానాలను పరిశీలిస్తే భూమిని వనరుగా ఉపయోగించుకుంటూ ప్రైవేటు డెవలపర్ల భాగస్వామ్యంతో చేపట్టే పేదల వాడలు అంటే స్లమ్స్ పునరభివృద్ధి. దీని కింద ప్రతి లబ్ధిదారుడికి సగటున ₹1,00,000 కేంద్ర గ్రాంటు అందిస్తారు. ఈ గ్రాంటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పేదల వాడల పునరభివృద్ధి పథకాలు వేటికైనా కూడా వినియోగించుకునే స్వేచ్ఛ ఉంది. రెండో విధానంలో రుణ అనుసంధానిత రాయితీ పథకం కింద అందుబాటు ధరలో ఉండే గృహ నిర్మాణానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల వారికి ప్రతి గృహ నిర్మాణ రుణంపైన 6.50% వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మూడో విధానంలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే గృహ నిర్మాణ పథకాల్లో 35% ఆవాసాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేటాయిస్తారు. ఒక్కో లబ్ధిదారుడికి ₹1,50,000 చొప్పున కేంద్రం సాయం అందిస్తుంది. ఇక నాలుగో విధానంలో వ్యక్తిగత లబ్ధిదారుడే నిర్మించుకునే సొంత గృహ నిర్మాణానికి గాని, సొంత ఇంటిని అభివృద్ధి చేసుకోవడానికి గాని అర్హులైన పట్టణ పేదలు ఒక్కొక్కరికి ₹1,50,000 చొప్పున సాయాన్ని అందిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో పట్టాలు పొంది లేదంటే అనుభవ ధృవీకరణ పత్రం ఉంటే వాటిలోనూ ఇల్లు కట్టుకునే వీలుంది. ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన వాటిలో ఎక్కువగా చెరువులున్నాయి. ఇలాంటి అభ్యంతరకర భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి ఈ కొత్త పథకం నుంచి ఎలాంటి సాయం అందదు. అభ్యంతరకర భూముల్లో ఆక్రమణలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు. నిరభ్యంతర ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి ఆక్రమణలో ఉండి అనుభవ ధృవీకరణ పత్రాలు ఉన్నట్లయితే వాటిలో పక్కా గృహాలు నిర్మించుకోవడానికి పథకంలో లబ్ధిదారులుగా గుర్తిస్తారు. ఇప్పటికే పక్కా ఇళ్లు ఉండి ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్టు నగరపాలక సంస్థలో నమోదై ఉంటే అనర్హుడిగా గుర్తిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం కింద సాయం అందదు. ఇప్పుడు ప్రపంచం పట్టణాల వైపు పరుగులు తీస్తోంది. అంతర్జాతీయంగా మొత్తం జనాభాలో సగానికి పైగా ప్రస్తుతం పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2050 నాటికి పట్టణ జనాభా 66% చేరుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఇండియా, చైనా, నైజీరియా దేశాల్లో అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి సామాజిక విభాగం అంచనా వేస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 120 కోట్లకు పైచిలుకు జనాభాలో 37 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. అందువల్లే గృహ నిర్మాణం, విద్య, ఉపాధి, మౌలిక వసతులు, ఆరోగ్య వసతులు వంటి రంగాలకు ప్రాధాన్యం పెరిగింది. అందుకే వీటికి ప్రథమ తాంబూలం ఇవ్వక తప్పదు. జీడీపీలో పట్టణాల వాటా 60%. పట్టణాభివృద్ధి పెరిగితే వచ్చే 15 ఏళ్లలో ఇది 75% పెరగవచ్చని అంచనా. ఈ కారణాల వల్లే పట్టణాలను దేశ ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రాలుగా భావిస్తున్నారు. గ్రామీణ దారిద్ర్యం నుంచి విముక్తి కలిగించడంతో పాటు పౌరులకు నాణ్యమైన వైద్య, విద్య, ఉపాధి కల్పనల సృష్టికి పట్టణీకరణ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ మిషన్ నగరాల పునర్నిర్మాణానికి అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ తీసుకొచ్చింది. 2022లోగా అందరికీ ఇళ్లు వంటి కార్యక్రమాలు కూడా అమృత్లో భాగమే. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీల నిర్మాణం ఇందులో కీలక చర్చనీయాంశం. నగర నిర్మాణానికి ఈ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయడం మన దేశ చరిత్రలో ఇదే ప్రథమం. దేశంలో ఉన్న పట్టణాలను శాటిలైట్తో అనుసంధానం చేయాలన్నది ప్రధాని ఆశయం. దీంతో పాటు అందరికీ ఇళ్లు పథకం కింద దేశంలోని సామాన్య, పేద తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహాలను నిర్మించాలన్న పట్టుదల కేంద్రానిది. ఇవి విజయవంతమైన క్షణం దేశ భవిష్యత్తు సమూలంగా మారిపోతుంది. అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుందని మేధావులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పట్టణీకరణ ద్వారా ప్రజల జీవన నాణ్యత పెంచే వీలు కలుగుతోంది. నూతన పట్టణాలతో పాటు ఉన్నవాటిని పునరుద్ధరించడం, పారిశ్రామిక కారిడార్లు నిర్మించడం వంటి ప్రతిపాదనలతో మన సర్కారు ముందుకొస్తోంది. దీనివల్ల దేశంలో కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, సంపద పెరుగుతుంది, ఒకచోటికి వలసపోవడం అన్న పద్ధతి మారుతుంది, అందరికీ సమాన జీవన ప్రమాణాలు కల్పించబడతాయి. ఈ పట్టణీకరణ వల్ల పల్లెల నుంచి ఉపాధి కోసం మహానగరాలకు వలస వెళ్లే వారిని గణనీయంగా నివారించవచ్చు. చిన్న పట్టణాల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడం వల్ల నగరాల్లో పెరిగే కాలుష్యం, వాతావరణం, మంచినీటి సరఫరా, ఆహార సరఫరా వంటి అన్ని సౌకర్యాలు నియంత్రణలోకి వస్తాయి. శుభ్రమైన హౌసింగ్ ఉంటే, చిన్న టౌన్లో కూడా ఉంటే హెల్త్, జనరల్ పాపులేషన్ మొత్తం జనాభాకి ఆరోగ్య పరిస్థితి పెరుగుతాయి. ఎందుకంటే ఈవేళ ఒక ఏరియాలో శుభ్రత లేదు, వాళ్ళ పరిస్థితి బాగోలేదంటే మిగతా ఏరియా అందరికి కూడా అంటుకుంటుంది. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే మంచి హౌసింగ్ ఇవ్వాలి. తర్వాత అక్కడ ఉండేవాళ్ళు కూడా మంచి ఇళ్ళు ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయంటే వాళ్ళు వర్కింగ్ కూడా బాగా చేయగలరు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దేశంలో ఉన్న ఆదాయం కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ఫర్ ఆల్ పథకాన్ని తెలంగాణలో పట్టణ పేదల కోసం అమృత్, స్మార్ట్ సిటీల కోసం ఎంపికైన పట్టణాలు, నగరాలలో అమలు చేస్తున్నారు. గతంలో రే పథకానికి ఎంపికై నిధుల కేటాయింపు నిలిచిపోయిన 5 పట్టణాలు హైదరాబాద్, వరంగల్, రామగుండం, సిద్దిపేట, ఖమ్మం కూడా ప్రస్తుతం అమృత్ పథకంలో స్థానం పొందాయి. దీంతో అందరికీ ఇండ్లు పథకానికి కొత్త పట్టణాలను చేర్చకుండా అమృత్ పట్టణాలను ఎంపిక చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన అమృత్ పథకానికి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడెం ఎంపికయ్యాయి. హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద ఇళ్ల నిర్మాణాలకు మెప్మా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు కేటాయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్రం రూపొందించిన నిబంధనల ప్రకారం పట్టణ పేదలందరికీ వర్తించే విధంగా అందరికీ ఇళ్ల నిర్మాణ పథకాన్ని వర్తింపచేస్తారు. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క పథకం చాలా ఉపయోగపడుతుంది.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ప్రతి ఒక్కరికి ఇల్లు అనే నినాదం ఎప్పుడుదో అయినా దాన్ని ఇప్పుడు నిజం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉన్నప్పుడే మన ఆలోచన శక్తి పెరుగుతోంది. ఇంత గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన పథకం సకాలంలో సక్రమంగా అమలవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఢిల్లీ నుంచి కెమెరామెన్ అశోక్తో శిరీష్, HM టీవీ. క్షేత్రస్థాయిలో పథకాన్ని అమలు చేయాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే. గృహ నిర్మాణ పథక లక్ష్యాలు సిద్ధించాలన్నా, ఇంటి కలలు నిజం కావాలన్నా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు సమన్వయంతో ముందుకు వెళ్లటం కీలకం. ఇది ఇవాల్టి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. నమస్తే.